బాలు, మీనాలు ఇద్దరు గదిలో కొట్టుకుంటూ ఉంటే, ఆ అరుపులని ప్రభావతి వేరేలా అర్థం చేసుకొని, అయ్యో! వీడు మందు తాగడం కూడా మానేశాడే! ఏం మాయ చేసిందో ఏమో! ఏ మందు పెట్టేసిందో ఏమో! కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. వీళ్ళకే పిల్లలు ముందు పుట్టేస్తారా ఏంటి అనుకుంటూ ఉంటే, అంతలో రోహిణి వస్తుంది. "నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. ముందు పిల్లలు నీకే పుట్టాలి" అని చెప్తుంది. సరే అత్తయ్య అని వెళ్ళిపోతుంది. అంతేకాదు, అంతతో ఊరుకుంటుందా అంటే లేదు. మీనా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, ఆషాఢం కదా మీ కూతురిని తీసుకుని పొండి అన్నట్టు చెప్తుంది. ఎందుకంటే బాలు, మీనాని దూరం చేయడానికి. ఇక అమ్మాయిని తీసుకెళ్ళడానికని వచ్చాము అని చెప్పగానే సత్యం షాక్ అవుతాడు. అదేంటమ్మా, అయినా ఈ కాలంలో ఆషాఢం గురించి ఎవరు పట్టించుకుంటున్నారమ్మా అని సత్యం చెప్తే, అదేంటి అలా అంటున్నారు, అత్తయ్య గారే కదా కాల్ చేసి తీసుకెళ్ళమని చెప్పారు, మరి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అన్నట్టు సుమతి మాట్లాడుతుంది. ఇక మీనా ఏమో, నేనైతే రానమ్మా, ఆషాఢం లేదు ఏం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని. బాలుకు కూడా ఇష్టం ఉండదు పంపించడానికి. ఇక ప్రభావతి కావాలని వాళ్ళిద్దరిని విడదీయడం కోసం, వాళ్ళిద్దరికి ముందు ఎక్కడ పిల్లలు పుట్టేస్తారో అని భయపడి వాళ్ళిద్దరిని విడదీయడం కోసం ఆషాఢం అనే నాటకం కొత్తగా మొదలుపెట్టింది.